మన దేశానికి స్వాతంత్రం రాగానే మన పూర్వీకులు, మన పెద్దలు అనగా స్వతంత్ర సమర యోధులు, స్వతంత్ర రాజ్యంగా పిలువబడుతున్న మన భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 నుండి 18 వరకు సమానత్వపు హక్కును గూర్చి రాజ్యాంగంలో పొందుపరిచారు. సమానత్వం అంటే చట్టం ముందు అందరూ సమానమేనని, ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని సూచించే హక్కు. కుల మత జాతి భేదం లేకుండా అందరూ సమానంగా జీవించాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక ప్రాథమిక హక్కు. ఈనాటికి స్వాతంత్రం వచ్చి దాదాపు 79 ఏళ్ళు అయినప్పటికీ కూడా సమానత్వం ఎక్కడుంది చెప్పండి? స్వతంత్ర సమర యోధులు సమానత్వంగా కుల మత జాతి భేదం లేకుండా అందరూ పోరాటం చేశారు. అందరి కృషి చేతనే స్వతంత్ర రాజ్యంగా మన భారతదేశం పిలువబడుతుంది. అలాంటి భారత వనిలో కుల మత భేద వివక్షలతో చంపుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఈ భారత వనిలో కనబడుతుంది. ఎక్కడుంది సమానత్వం? మొట్టమొదటిగా సమానత్వాన్ని కనపరిచింది దేవుడే. ఈ సృష్టి అంతటిని సమానంగా ఇచ్చాడు, సమానంగా తన ప్రేమను చూపాడు. సమానత్వాన్ని ప్రపంచానికి మొట్టమొదట కనపరిచింది దేవుడే, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు వారు. సమానత్వాన్ని కనపరిచి అందరూ దేవుని పిల్లలేనని, కుల మత జాతి భేదం ఏదీ లేకుండా అందరిని ప్రేమించి సమానత్వాన్ని ఈ లోకానికి చాటించాడు.